పొల్లు మాట కథ. సుశాంతుడు సుమనుడు ఒకే గురుకులంలో చదువుకున్నారు. గురువు సుశాంతుణ్ణి వ్యాపారం చేయమన్నాడు. సుమనుణ్ణి పాండిత్యంలో మరింతగా కృషి చేయమన్నాడు. ఆ ప్రకారం సుమనుడు స్వగ్రామానికి వెళ్ళి సకల శాస్త్రాలను ఆకలింపు చేసుకున్నాడు. సుశాంతుడు పట్నం వెళ్ళి వ్యాపారం ప్రారంభించి అచిర కాలంలోనే లక్షలు ఆర్జించాడు. డబ్బు చేరటం వల్ల అతడి చుట్టుపక్కలు స్నేహితులు కూడా ఎక్కువగా చేరారు. చాలామంది అతన్ని అదే పనిగా పొగుడుతూ ఉండేవారు. అలా కొంతకాలం గడిచాక ఒక రోజున సుశాంతుడింట్లో సాధు ఒకడు భోజనం చేసి, నీకేం కావాలో కోరుకో నాయనా అన్నాడు. సుశాంతుడు నవ్వి, స్వామి, నాకు కావలసినవన్నీ నేనే సంపాదించుకున్నాను. నాకు లేని దివ్వగల శక్తి మీకున్నదని నేననుకోను. తమరికేమైనా కోరిక ఉంటే చెప్పండి, నేనే తీర్చగలను అన్నాడు. దానికి సాధువు నవ్వి, అన్నీ ఉన్నాయని అనుకోవటం అజ్ఞానం. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నదే నా కోరిక అన్నాడు. నేను సంపాదించినదంతా నా జ్ఞానం వల్లనే వచ్చింది. నన్ను మీరు జ్ఞానం సంపాదించమనటం విచిత్రంగా ఉంది అన్నాడు సుశాంతుడు. జ్ఞానమున్నవారు పొల్లు మాట అనరు. నువ్వు అజ్ఞానివి కాబట్టే నా కోరికను తీర్చగలనని అన్నావు. కానీ నేనెలాంటి కోరిక కోరతానో ఊహించనైనా ఊహించలేవు. నా కోరికను మానవ మాతృవులెవరూ తీర్చలేరని గ్రహించేదాకా నువ్వు జ్ఞానం సంపాదించక తప్పదు అన్నాడు సాధువు. సుశాంతుడికి కోపం వచ్చింది. అది పైకి కనబడనీయకుండా, పొల్లు మాట అనని జ్ఞాని గురించి తమకు తెలిస్తే చెప్పండి, వెళ్ళి జ్ఞానం సంపాదించుకొని వస్తాను అన్నాడు వెటకారంగా. అయితే శకటాపురం వెళ్ళు, అక్కడ సుమనుడనే జ్ఞాని ఉన్నాడు, ఆయనను సేవించుకో అని వెళ్ళిపోయాడు సాధువు. సుమనుడి పేరు వినగానే తుల్లిపడ్డాడు సుశాంతుడు. వాడు కానీ గురుకులంలోని తన స్నేహితుడు కాదు కదా అని అతడికి అనుమానం వచ్చింది. ఎందుకంటే సుమనుడు శకటాపురంలోనే స్థిరపడ్డాడు. గురుకులంలో చదివిన వారందరిలోనూ తానే గొప్పవాడినయ్యానని సుశాంతుడు ఇన్నాళ్ళు నమ్ముతూ వచ్చాడు. సాధువు మాటలు వినగానే సుశాంతుడిలో అనుమానంతో పాటు అసూయ కూడా పుట్టి వెంటనే శకటాపురానికి ప్రయాణమయ్యాడు. తానెంత గొప్పగా జీవిస్తున్నాడో శకటాపురం వాళ్లకు తెలియాలని సుశాంతుడు చాలా ఆర్భాటంగా బయలుదేరాడు. ముత్యాలపల్లికిలో దాసదాసి జనం వెంటరాగా అతడు 4 రోజులు ప్రయాణం చేసి శకటాపురం చేరుకున్నాడు. శకటాపురం ఊరు చాలా పెద్దది. అక్కడ సుమనుని గురించి వాకప్పు చేస్తే ఎవ్వరూ అతడిల్లు పలానా చోట అని చెప్పలేకపోయారు. అనుకోకుండా సుమనుడి శిష్యుడొకడు తటస్థపడి విషయం తెలుసుకొని సుశాంతుణ్ణి తన గురువుగారింటికి తీసుకుని వెళ్ళాడు. సుమనుడి ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పటికీ చిన్న పెంకుటిల్లు మాత్రమే. అది చూసి సుశాంతుడు మనసులో ఎంతో సంతోషించి, వీడు నాకంటే గొప్పవాడు కాలేదు అనుకున్నాడు. కారణం, అతడికి పట్టణంలో 7 అంతస్తుల మేడలే 3 ఉన్నాయి. సుశాంతుడు వెళ్ళిన సమయంలో సుమనుడు ఊళ్ళో లేడు. జమీందారెవరో కబురు చేస్తే పండిత సభలకు వెళ్ళాడు. రేపటికి తిరిగి వస్తాడు. ఈ విషయం చెప్పి సుమనుడి భార్య గీత సుశాంతుణ్ణి సాదరంగా ఆహ్వానించింది. ఆ ఇంట్లో సుమనుడి శిష్యులు 4 సుశాంతుడు వాళ్ళను పలకరించి సుమనుడి వద్ద డబ్బు ఏమాత్రం ఉన్నదని ఆరా తీశాడు. వాళ్ళు తల అడ్డంగా తాటించి, మాకు చదువు బాగా వస్తుందని చెప్పి గురువుగారే మమ్మల్ని పోషిస్తూ చదువు చెబుతున్నారు, ఆయన వద్ద డబ్బెంత ఉన్నది మాకు తెలియదు అని చెప్పారు. సుశాంతుడితో పాటు అక్కడికి మొత్తం 20 మంది పరివారం వచ్చారు. అందరికీ గీత పంచభక్ష పరమాణాలతో విందు చేసింది. సుశాంతుడు ఆ సాయంత్రం శిష్యులను పిలిచి, మీ గురువుగారు నా స్నేహితుడు, చూడాలనిపించి వచ్చాను. రోజు ఈనాటిలా భోజనాలు పెడితే మీ గురువు అప్పులు పాలవుతాడు. అది నాకిష్టం లేదు. ఏ దుకాణంలో సరుకులు మీరు అరువు తెస్తున్నది నాకు చెప్పండి, మొత్తం బాకీ నేనే తీరుస్తాను అని చెప్పాడు. అవన్నీ మాకు తెలియవు, వచ్చాక గురువుగారికి చెప్పండి అన్నారు శిష్యులు. మర్నాటికల్లా సుమనుడు పండిత సభల నుంచి తిరిగి వచ్చాడు. అతను సుశాంతుణ్ణి చూసి ఆనందంతో కౌగిలించుకుని విశేషాలడిగి తెలుసుకున్నాడు. సుశాంతుడు గొప్ప సంపన్నుడయ్యాడని ఎంతో సంతోషించాడు. సుశాంతుడు మాత్రం అసంతృప్తిగా, నా గొప్పతనం నాకు సంతోషాన్ని ఇవ్వటం లేదు. నువ్వు కూడా నా స్థాయికి చేరుకుంటే అప్పుడే నాకు ఆనందం కలుగుతుంది. నీ జీవిత విధానం నాకు నచ్చలేదు.
ఇక్కడ ఊరు పేరు లేకుండా కాలం గడుపుతున్నావు. ఇంత చిన్న ఇంట్లో ఉంటూ భార్యకు నగలైనా కొనక నలుగురు శిష్యులను తిండి పెట్టి పోషించడానికి పూనుకున్న నువ్వు జ్ఞానివా మూర్ఖుడివా? నా మాట విని నాతో మా ఊరు వచ్చేయ్, నీకు వ్యాపారం నేర్పుతాను అన్నాడు. నిజానికి సుశాంతుడికి సుమనుడి పట్ల జాలి లేదు. తన గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికే అతను ఆ మాటలన్నాడు. అయితే సుమనుడు మాత్రం మిత్రుని మాటలు శ్రద్ధగా విని, నేను ఊరి విడిచి రావాలంటే ముందుగా నా అప్పులన్నీ తీర్చాలి, లేకుంటే అప్పుల వాళ్ళు నన్ను కదలనివ్వరు అన్నాడు. వాళ్ళందరినీ పిలిపించమన్నాడు సుశాంతుడు. శిష్యులు వెళ్ళి వాళ్ళను పిలుచుకుని వచ్చారు. వాళ్ళు మొత్తం 5. ఒకడు వడ్డీ వ్యాపారి, ఇంకొకడు కిరాణం దుకాణం వాడు, ఒకడు ఇల్లు కట్టిన మేస్త్రి, ఒకడు తాళపత్రాలమ్మేవాడు, ఇంకొకడు బండివాడు. అందరికీ కలిపి సుమనుడు 4,000 వరాహాల దాకా బాకీ ఉన్నాడు. మీ అందరి బాకీలు నేనే తీర్చేస్తాను, మీరు సుమనుణ్ణి విడిచిపెట్టండి అన్నాడు సుశాంతుడు. దీనికి అప్పుల వాళ్ళు నొచ్చుకుని, అయ్యా, వీరి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. పాత బాకీ తీర్చకుండా కొత్తగా అప్పివ్వగలం. ఊరొదిలి వెళ్ళినా ఏదో రోజున వచ్చి మా బాకీ తీర్చగలరని తెలుసు. అందుచేత వీరిని విడిచిపెట్టకపోవడం ప్రసక్తే లేనేలేదు అన్నారు. అయినా సరే ఆ బాకీలని నేనే తీరుస్తాను అన్నాడు సుశాంతుడు. అప్పుడు అప్పుల వాళ్ళు సుమనుడితో, అయ్యా, మా బాకీ తీర్చమని ఏనాడైనా మేము మిమ్మల్ని ఒత్తిడి చేశామా? అయినా ఇప్పుడు వేరెవరో వచ్చి తీర్చవలసిన అవసరం ఏముంది? మీరిలాంటి ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు అంటూ బాధపడ్డారు. సుమనుడు వాళ్ళను సముదాయించి, నా మిత్రుడికి నాపై ఎంతటి ప్రేమానురాగాలున్నాయో నలుగురికి తెలియడానికే నేను పెట్టిన పరీక్ష ఇది. నా బాకీలు మరెవరి చేత తీర్చనివ్వను అన్నాడు. సుశాంతుడు ఆశ్చర్యపడి, నువ్వు నాకు పరీక్ష పెట్టావా? ఎందుకు అని అడిగాడు. ఎందుకేమిటి, రాక రాక నా ఇంటికొచ్చావు. నీకు నిజంగా నా పైన ప్రేమానురాగాలున్నాయని రుజువైతే నేను నీకు కోరినది ఇవ్వవద్దా అన్నాడు సుమనుడు. అప్పుడు సుశాంతుడు మరింత ఆశ్చర్యపడి, నువ్వు నాకు కోరిందిస్తావా? ఆలోచించుకునే చెబుతున్నావా అని ప్రశ్నించాడు. ఆలోచించకుండా నేనెప్పుడు ఏ మాట చెప్పను, కాబట్టి నిస్సంకోచంగా అడుగు అన్నాడు సుమనుడు. సుశాంతుడికి సాధువు మాటలు గుర్తుకొచ్చాయి. ఆయన సుమనుణ్ణి మహాజ్ఞాని అన్నాడు. జ్ఞానులు పొల్లు మాటలాడరన్నారు. ఇప్పుడు సుమనుడు పొల్లు మాట ఆడినట్టు రుజువైతే వాడు జ్ఞాని కాదనే అర్థం. సుమనుడిది పొల్లు మాట చేయటం తనకిప్పుడు చిటికెల మీద పని. సుశాంతుడు ఇలా ఆలోచించి, నాకు చాలా డబ్బు వ్యాపారంలో చిక్కుపడిపోయింది. ఉన్న పలంగా 20 లక్షల వరహాలు దొరికితే ఒక్కసారి 2 కోట్ల వరహాలు సంపాదించవచ్చు. నువ్వు కోరినది ఇస్తానన్నావు గనక ఇప్పుడు నాకు 20 లక్షలు అప్పుగా ఇవ్వు అన్నాడు. ఇది విని అక్కడున్న వారందరూ దిగ్భ్రాంతులయ్యారు. సుమనుడు మాత్రం చలించకుండా, నేను నీతో ఏకాంతంగా మాట్లాడతాను, లోపలికి రా అన్నాడు. సుశాంతుడు తల అడ్డంగా ఊపి, నువ్వు నా ప్రేమానురాగాల్ని అందరి ముందు పరీక్షించావు. నువ్వు జ్ఞానివి. జ్ఞానులు పొల్లు మాట ఆడరని అంటారు. ఈ విషయం ఇప్పుడు అందరి ముందు బయటపడితేనే నాకు సంతోషంగా ఉంటుంది అని పట్టుబట్టాడు. సుమనుడెంత చెప్పినా సుశాంతుడు పట్టు వదలలేదు. చివరకు సుమనుడి శిష్యులు కలగజేసుకుని, గురువుగారు, మీ పరువు కంటే మాకీ ప్రపంచంలో ఏదీ ముఖ్యం కాదు. మీ మిత్రుడు అడిగిన 20 లక్షలు మమ్మల్ని తెచ్చి ఇవ్వమంటారా అని అడిగారు. సుశాంతుడు ఆశ్చర్యపడి, పూట తిండికి గతిలేని మీరు నాకు 20 లక్షలు తెచ్చి ఇస్తారా అన్నాడు. సుమనుడు నవ్వి, వాళ్ళు పూట తిండికి గతిలేని వాళ్ళు కారు, కోటీశ్వరుల బిడ్డలు. జ్ఞాన సముపార్జన కోసం నా వద్దకు వచ్చారు. డబ్బు మనిషికి కృత్రిమమైన గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అది ఇష్టం లేక వాళ్ళ సంపద విషయం నేను, వాళ్ళు కూడా రహస్యంగా ఉంచాం. నా విషయంలోనూ అదే. నేను పండిత సభలకు వెళ్ళినప్పుడు రాజాదిరాజులు, కోటీశ్వరులు మెచ్చి ఇచ్చిన విలువైన మణులు, రత్నాలు, వజ్ర వైడూర్యాలు నా వద్ద చాలా ఉన్నాయి. ఈ విషయం రహస్యంగా ఉంచటానికి నేను సామాన్య జీవితం గడుపుతూ ఉంటే ఈ రోజున నీ మూర్ఖపు పట్టుదల వల్ల అందరికీ చెప్పవలసి వచ్చింది. నీ 20 లక్షల వరహాల అవసరాన్ని తీర్చడానికి నా వద్ద ఉన్న ఒక మణిని తెచ్చిస్తే సరిపోతుంది అంటూ గదిలోకి వెళ్ళి ఒక మణిని తెచ్చాడు. సుశాంతుడు మణిని చూసి దిగ్భ్రాంతి చెంది, నీ మాట పొల్లు మాట చెయ్యాలనుకున్నాను, కానీ
నాది పొల్లు జీవితమని ఇప్పుడు అర్థమైంది. ప్రాజ్ఞుడు పండితుడు తనకున్నది ప్రదర్శించాలని, ఆర్భాటంగా జీవించాలని అనుకోడు. ఆ మాత్రం తెలుసుకోలేక నిన్ను చిన్నబుచ్చాలని పనిగట్టుకొని ఇంత దూరం వచ్చాను. నన్ను క్షమించి నాకు జ్ఞానబోధ చేసి పంపించు అని మిత్రుణ్ణి వేడుకున్నాడు. సుమనుడు సుశాంతుడికి కొంతకాలం పాటు ఉపనిషత్తుల సారాన్ని చెప్పి అతడిలోని అహంకారం పోయేలా చేశాడు. ఆ తర్వాత సుశాంతుడు వినయ గుణాన్ని అలవర్చుకొని డబ్బుతో నిమిత్తం లేని శాశ్వత గౌరవాన్ని అందరి నుంచి పొందాడు.